నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ ప్రశ్నల యుద్ధంలో సరైన సమాధానాలు చెప్పేసి ఛాంపియన్ అయిపోయి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని గెలుచుకునేదో తెలుసుకోవాలంటే వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. రూపమణి గారు నమస్తే అండి. నమస్కారం. హాయ్ దేవి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్. ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్ దేవి? ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్స్. నీ పేరు దేవి ముందర వెనకాల ఏమైనా ఉన్నాయా? ముందు ఐఎన్ఎస్ దేవి సార్. ఐఎన్ఎస్ దేవి అయిపోతావు నువ్వు ఐఏఎస్ దేవి. మై అంబిషన్ ఇస్ ఇంజనీరింగ్. పేరులో ఐఎన్ఎస్ ఉన్నా నువ్వు ఐఏఎస్ అవ్వనమాట, ఇంజనీర్ అయిపోతావు. అవునా? ఎస్ సార్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? నేను శ్రీ చైతన్యలో వర్క్ చేస్తున్నానండి, ప్రైమరీ టీచర్. సో మీకు క్లాస్ లో బోర్డు అంత చిన్నపిల్లలు అనమాట, ఎప్పుడు అరుపులు, కేకలు, అల్లర్లు. గుడ్ గుడ్. దేవి ఎలా ఉంటుందండి ఇంట్లో? ఇంట్లో యాక్టివ్ సార్. యాక్టివ్ గా ఉంటుందా? ఇప్పుడు చాలా యాక్టివ్ గా కనిపించేస్తా. ఓవర్ యాక్టివ్. ఏంటి బాగా ఇష్టమైన యాక్టివిటీ ఏంటి నీకు? గేమ్స్. ఎలాంటి గేమ్స్ ఎక్కువ ఆడతావు? ఖోఖో. గుడ్. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. నీ ఫేవరెట్ టీచర్? మా ఫేవరెట్ టీచర్ సోషల్ టీచర్. వెరీ నైస్ దేవి. మరి ఆల్ ది వెరీ బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సార్. శ్రీహర్త గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ జయ కమల్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. యు ఆర్ ఫ్రమ్ తుని. యు లైక్ లాట్ ఆఫ్ మనీ. సార్ నాకు ఓన్లీ చదువు సార్, ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. ఏమండి అంతేనా జయ కమల్? బాగా చదువుతాడండి. బాగా చదువుతాడండి. చాలా సాఫ్ట్ బాయా? లేదండి, అల్లరి బాగానే చేస్తాడండి. అంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. మీరేం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ అండి. సో జయ కమల్, వాట్ ఇస్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్? సైంటిస్ట్ సార్. సో సైన్స్ బాగా చదువుతాడు అనమాట. సైన్స్ బాగా. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్. ఓ వెరీ గుడ్. ఎలాంటి గేమ్స్ ఎక్కువ ఇష్టపడతావు? టేబుల్ టెన్నిస్. గుడ్. ఛాంపియన్ చూస్తావా? ఎస్ సార్. మరి గెలుస్తావా కూడా? ష్యూర్. వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సత్యసాయి. హాయ్ సార్. ఏమండి ఎలా ఉంటాడు ఇంట్లో? బాగానే ఉంటాడండి. సో సాయి చాలా హాయిగా ఉంటావు ఇప్పుడు నువ్వు కూడా? సార్. వెరీ కూల్ బాయ్. వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th సార్. ఏ స్కూల్? శ్రీ సద్గురు విద్యాలయం. సద్గురు విద్యాలయ. సత్యసాయి పేరు, సద్గురు విద్యాలయ స్కూలు, రాజమహేంద్రవరం ఊరు. మంచి కాంబినేషన్. థ్యాంక్ యూ సార్. పెద్దగా ఏమవుతావు నువ్వు? కార్డియాలజిస్ట్. సో డాక్టర్ సత్యసాయి అనమాట. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్. ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? నన్ను నేను చెప్తుంటాడు ఆన్సర్లు ఇంట్లో. చెప్తాడండి, అన్ని కరెక్ట్ గానే చెప్తాడు. వెరీ గుడ్ సచిన్. గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉషారణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ లిఖిత. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్ సార్. ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వెరీ గుడ్. హిందూపూర్. ఎవరు హిందూపూర్ ఎమ్మెల్యే? బాలకృష్ణ. చూస్తావా సినిమాలు? ఎస్ సార్. గుడ్. నీకు బాగా ఇష్టం సబ్జెక్ట్ ఏంటమ్మా? మ్యాథ్స్. మ్యాథమెటిక్స్ బాగా ఇష్టం. ఎందుకు మ్యాథ్స్ బాగా ఇష్టం? ఫార్ములాస్ ట్రిక్కీగా ఉంటాయి సార్, అవి బాగా చదువుతుందండి? బాగా చదువుతుందండి. మీరు చెప్తుంటారా తనే చదివిస్తుందా? తనే ప్రిపేర్ అయిపోతుందండి. టీవీ ఎక్కువ చూడదా? చూస్తుందండి. మరి ఆటలు పాటలు ఇంకా ఏమన్నా? అన్ని ఉన్నాయండి. అన్ని ఉన్నాయి. డాన్స్ బాగా చేస్తుంది. ఓఫో. డాన్స్ నేర్చుకుంటుందా ఏమన్నా? నేర్చుకోలేదు సార్, మామూలుగా చేస్తుంది. ఓఫో. నీకు ఇష్టం డాన్సర్ ఎవరమ్మా? మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్, ఎంజే. చూసావా ఆయన పాటలన్నీ? ఎస్ సార్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ సార్. హరిణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ స్పందన. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? గౌతమ్ మోడల్ స్కూల్. స్పందన అంటే ఏంటి? ఫీలింగ్. మరి నా ప్రశ్నలకు బాగా స్పందిస్తావా? ఎస్ సార్. సమాధానాలు సంధిస్తావా? ఎస్ సార్. నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. నైస్. స్పందన ఎప్పుడు ఇంట్లో నవ్వుతూ ఉంటుందా? నవ్వుతూనే ఉంటుందండి. నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఎలాగలా చక్కచక్క టకటక. అవునండి. నీకు ఇష్టమైన యాక్టివిటీ ఏంటి? డాన్సింగ్. డాన్సింగ్. ఓహ్ ఆల్రెడీ ఒక మైకేల్ జాక్సన్ ఫ్యాన్ ఉంది. మరి నువ్వెవరు ఫ్యాన్? ప్రభుదేవా. ఏయ్ ఇండియన్ మైకేల్ జాక్సన్. గుడ్. నన్ను పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఐటిఎన్. ఐఐటిఎన్. మంచి కాన్ఫిడెంట్ గా చెప్పావు ఆన్సర్. మరి ఇప్పుడు ఏమవుతావు? ఛాంపియన్. ఆన్సర్లు బాగా చెప్తుంటుందా ఇంట్లో? చెప్తుందండి. నీకు బాగా ఇష్టం సబ్జెక్ట్ ఏంటి స్పందన? మ్యాథ్స్. వెరీ గుడ్. ఛాంపియన్ లో నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? లిటరేచర్. సో వెరీ స్కోరింగ్ రౌండ్, క్రూషియల్ రౌండ్. బాగా ఆడేస్తావు వాడా? ఖచ్చితంగా ఛాంపియన్ అయిపోవాలి. ఎస్ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ అందజేసేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసారు. ప్లీజ్ కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. well ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్, ఈచ్ 1 క్వశ్చన్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే 10 పాయింట్స్, తప్పైతే మైనస్. కాన్ఫిడెన్స్ లేకపోతే మదర్స్ హెల్ప్. అప్పటికి డౌట్ గా ఉంటే పాస్. దేవి నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఈ నాలుగింటిలో దేనిలో ఎక్కువ సంఖ్యలో కలర్స్ కనిపిస్తాయి? నీ ఆప్షన్స్:
A. Rainbow. B. Chessboard. C. Traffic lights. And D. Olympic rings. ఆప్షన్ ఏ రెయిన్బో. Option A. Rainbow. Confident? ఎస్ సార్. అమ్మని అడుగుతావా? నో. No. Freeze? ఎస్ సార్. Okay, let's freeze option A. Rainbow and Devi. Rainbow. Colorfully. Correct answer and 10 points to you. ఎన్ని కలర్స్ రెయిన్బోలో? 7. చెస్ బోర్డ్ లో? 2. ట్రాఫిక్ లైట్స్ లో? 3. ఒలింపిక్ రింగ్స్ లో? 5. సబాష్, గుడ్. రెడీయా? Yes. జై కమాల్. Yes, sir. ఈ నాలుగింటిలో ఏది ముందుగా వాడకంలోకి వచ్చింది? నీ ఆప్షన్స్: ఏ టెలిఫోన్, బి ఇంటర్నెట్, సి రైల్వేస్ అండ్ డి విమాన ప్రయాణం. Mother, sir. అదర్ ప్లీజ్ హెల్ప్. టెలిఫోన్ అనుకుంటున్నాను. టెలిఫోన్ అనుకుంటున్నారు. అమ్మ టెలిఫోన్ అనుకుంటున్నారు. జై కమాల్, ఏం చేద్దాం? Railways. రైల్వేస్. నువ్వు రైల్వేస్ అనుకుంటున్నావు. మరి ఏది ఫ్రీజ్ చేద్దాం? Railways. సరే, నువ్వు అంత కాన్ఫిడెంట్ గా అంటున్నావు కాబట్టి అమ్మ మాట కాదని. జై కమల్, అమ్మ చెప్పినట్టు టెలిఫోన్ అని చెప్పుంటుంటే -5 అయ్యేది. రైల్వేస్ చెప్పావు, +10 అయింది. రైట్ ఆన్సర్. రైల్వేస్ 1853లో వాడకం స్టార్ట్ అయింది. టెలిఫోన్ 1880లో, విమాన ప్రయాణం 1932లో అండ్ ఇంటర్నెట్ 1995లో. సో అన్నిటికన్నా ముందర Railways. సత్యసాయి. చలో నీ క్వశ్చన్. క్రికెట్ లో వికెట్ కీపర్ ప్రమేయం వల్ల అయ్యే అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ LBW, బి బౌల్డ్, సి కాట్ అండ్ బౌల్డ్ అండ్ డి స్టంపింగ్. ఆప్షన్ డి ఫిక్స్ స్టంపింగ్. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? కాన్ఫిడెన్స్. ఓకే సత్యసాయి, ఆప్షన్ డి స్టంపింగ్. సూటిగా రైట్ ఆన్సర్. 10 points to you. లిఖిత రెడీ అన్నా? ఎస్ సార్. ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో చూడండి. ఈ కీర్తనను రాసింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ అన్నమయ్య, బి త్యాగయ్య, సి రామదాసు అండ్ డి క్షేత్రయ్య. అమ్మని అడుగుతాను సార్. అమ్మని అడుగుతావా? అమ్మ అడుగుతున్నాను చెప్పరా? రామదాస్ అనుకుంటున్నాను సార్. రామదాస్ అనుకుంటున్నారు. అమ్మ రామదాసు అనుకుంటున్నారు. లిఖిత? రామదాసు ఫిక్స్. ఓకే, ఆప్షన్ సి రామదాసుని ఫిక్స్ చేస్తున్నాను. సో లిఖిత ఆప్షన్ సి రామదాసు. అమ్మ చెప్పినట్టు రైట్ ఆన్సర్. 10 points to you. ఈ నలుగురు కవులు రచయితలు వాళ్ళు రాసిన పాటల్ని అన్నమయ్య కీర్తనలు అంటారు, త్యాగయ్య కృతులు అంటారు, మళ్ళీ రామదాసు కీర్తనలు అంటారు, క్షేత్రయ్య పదాలు అంటారు. సో ఈ కీర్తన రాసింది రామదాస్. వెల్ స్పందన, Yes, sir. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ వాటర్, బి పూల్, సి లేక్ అండ్ డి పాండ్. Mother's help. ఓకే మదర్ ప్లీజ్ హెల్ప్. వాటర్. అమ్మ వాటర్ అంటున్నారు. స్పందన? Fix, sir. అమ్మ మాటకి స్పందిస్తున్నావు నువ్వు. ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ వాటర్. అండ్ స్పందన వాటర్ ఇస్ వాట్ అన్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. అమ్మ ఎందుకు వాటర్ అండి? వాటర్ పాండ్ లైక్ వీటిలో అంతా వాటర్ ఉంటుంది, అన్ని వాటర్ స్టోరేజ్. ఇది ఒకటి వాటర్ యా. డిఫరెంట్. సో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ధన అందరూ స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. వెల్ ఈ రౌండ్ లో మొత్తం 3 పిక్చర్స్ చూపిస్తాను ఈ స్క్రీన్ మీద. ప్రతి పిక్చర్ కి ఒక క్వశ్చన్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. బజర్ రౌండ్. సో క్వశ్చన్ అందరికీ కామన్. మదర్స్ హెల్ప్, నా హెల్ప్ ఉండదు. ఓకేనా? చలో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్. ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆస్ట్రోనాట్ పేరేంటి? ఫాస్టెస్ట్ బజర్. సత్యసాయి, యువర్ ఆన్సర్ ప్లీజ్. రాకేష్ శర్మ, ఈయన ఎవరు? గోల్ఫ్ ప్లేయరా? ఇండియన్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఇంటూ ద స్పేస్. ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ ఇంటూ ద స్పేస్. కరెక్ట్ గా చెప్పావు అండ్ 10 points to you. ఈయన ఎప్పుడు ఎగరారు తెలుసా? యాజ్ ఆస్ట్రోనాట్ 1986 I think. 1984. That was the first time he flew and he became the first man into space. First Indian into space. Yes? Yes, sir. Good. Well, మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఏ కట్టడం మీద నుంచి చూస్తున్నారు?
ఫాస్టెస్ట్ బజర్ లిఖిత ఈసారి యువర్ ఆన్సర్. చార్మినార్. ఏం కనబట్లేదే నాకు. షూరా గెస్ కొట్టావా? గెస్ సార్. లిఖిత గెస్ తప్పైతే -5 అవుతుందమ్మా. సార్ గెస్ కరెక్ట్ అయితే 10 పాయింట్స్ వస్తాయి. వస్తాయా? మరి తీసుకుంటావా? ఇవ్వనా? తీసేసుకో ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. బాగా గుర్తుపట్టావు. ఎలా గుర్తుపట్టావు? ఎలా గెస్ చేసావు? లాజిక్ ఏంటి? అది షేప్ ని చూసి ఆ షేప్ చార్మినార్ లో కనిపిస్తుంది. అవునా? మినార్ అంటే ఏంటి? స్తంభం. స్తంభం. చార్ మినార్ 4 స్తంభాలు ఉంటాయి ఆల్ 4 డైరెక్షన్స్ లో. ఎస్. వెల్, మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మాన్యుస్క్రిప్ట్ ఏ మహనీయుడిది? ఆన్సర్ ప్లీజ్. లూయి బ్రెయిలీ. ఓకే, లూయి బ్రెయిలీ ఎవరు? తను బ్లైండ్ పీపుల్ కి రాతని నేర్పించారు. బ్లైండ్ పీపుల్ కి లిపిని కనిపెట్టారు. అంటే స్పర్శ ద్వారా, ఆ చుక్కల ద్వారా, ఆ ఎత్తుగా ఉంటుంది కొంచెం, వాటి ద్వారా, ఆ సెన్సేషన్ ద్వారా అక్షరాలు ఏమిటో కనుగొనే ఒక స్క్రిప్ట్ ని ఆయన తయారు చేశారు. ఆయన పేరు లూయి బ్రెయిలీ. లూయి బ్రెయిలీ. కానీ ఇక్కడ నీకు అక్షరాలు కనిపిస్తున్నాయా, చుక్కలు కనిపిస్తున్నాయా? అక్షర. అక్షరాలు కనిపిస్తే మరి అది బ్రెయిలీ లిపి కాదు కదమ్మా. ఎలాగో అయిపోయింది. సో రాంగ్ ఆన్సర్ అండ్ -5. ఇప్పుడు గెస్ ఎవరు కొట్టగలరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సో వెల్, ఇది బెంగాలీ అండ్ ఈ మ్యాన్స్క్రిప్ట్ రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. మన సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్. ఈ రౌండ్ లో మొత్తం 3 వర్డ్స్ ఆన్ ద బోర్డ్. ఒక లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. సో ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ వర్డ్ అంటే మీరు వెంటనే చెప్పేస్తే 50 పాయింట్స్. టైం చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్, అండ్ దెన్ 30 పాయింట్స్, అండ్ దెన్ 20 పాయింట్స్, అండ్ దెన్ 10 పాయింట్స్. ఓకేనా? షల్ వి స్టార్ట్? చలో, మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ. ఇల్లు నాకు గొడవలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. చటుక్కున బజర్ నొక్కాడు. సచ్చా, యువర్ ఆన్సర్ ప్లీజ్. పీస్ఫుల్లీ. స్పెల్లింగ్? PEACEFULLY. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఎస్ సార్. ఎఫ్ సరిపోయిందా? ఎస్ సార్. ఓ, క్లూ సరిపోయిందా? ఎస్ సార్. హౌ? ప్రశాంతంగా ఉండాలని అన్నారు కదా సార్, అందుకే పీస్ఫుల్. సత్యసాయి, పీస్ఫుల్లీ. పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 12-lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ. టికెట్ కొనేసుకున్నాను కానీ వెళ్ళబుద్ధి కావట్లేదు. డబ్బులు పోకూడదంటే ఏం చేయాలి? మళ్ళీ బజర్ సత్యసాయి. అమ్మ బాబోయ్. ఆన్సర్ ప్లీజ్. అన్నెసెసరీలీ. అన్నెసెసరీలీ. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. UNNECESSARYLY. మరి 12 లెటర్స్ లేవుగా? RILY. అయినా 12 లెటర్స్ లేవు, 13 ఉన్నాయి. టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళబుద్ధి కావట్లేదు, డబ్బులు ఎలా వస్తాయన్న దానిలో అన్నెసెసరీగా ఉంది. సత్యసాయి కొంచెం ఎక్కువ దూరం ఆలోచించావు. -5. So let us now see for 40 points letter number 2. Buzzer boy, your answer please. Satyasai. Cancellation. Spelling please. CANCELLATION. So number of letters సరిపోయాయి. AN కూడా సరిపోయింది. క్లూ ఎలా సరిపోయింది? అంటే మనం ఒకవేళ వెళ్ళడానికి వీలు కాకపోతే క్యాన్సిలేషన్ చేసుకుంటాం కదా సార్ టికెట్స్, మళ్ళీ మనకి డబ్బులు వాపస్ వస్తాయి కదా సార్. అవునా? కొంత. ఎప్పుడైనా టికెట్ బుక్ చేసావు స్టేషన్కి వెళ్ళి? క్యాన్సిల్ చేసావు ఎప్పుడైనా? అది చేసావు, ఇది చేసావు. సో ఇందాక తప్పు చేసావు, ఇప్పుడు కరెక్ట్ చెప్పావు. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. సో మీ అందరికీ లిటరేచర్ లో ఐ రివీల్ ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word again. ఇందులో మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 8. నేను మీకు ఇస్తున్న క్లూ.
పదే పదే పాడుతున్నా పాడిన పాటే. లెక్క వేసుకుంది, బజర్ నొక్కేసింది. లక్కీ లిఖిత, యువర్ ఆన్సర్ ప్లీజ్. రిపీటెడ్లీ. స్పెల్లింగ్ ప్లీజ్. REPEATEDLY. ఓ 10 లెటర్స్ సరిపోయాయి, డి సరిపోయింది, కానీ క్లూ సరిపోయింది. పదే పదే పాడుతున్నా అంటే రిపీటెడ్లీ. నువ్వు పదే పదే కరెక్ట్ అంతా చెప్తే నేను ఏం చేస్తాను? పాయింట్. పదే పదే పాయింట్లు ఇస్తాను. ఎన్ని పాయింట్లు ఇస్తాను? 50 పాయింట్స్ చేస్తాను ఫర్ ద రైట్ ఆన్సర్. మన లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. పేరెంట్స్, పిల్లలు వేసవి సెలవులు మీరేమంటారు? కేరళకైతే బాగుంటది అనుకుంటాను. కేరళకి అయితే బాగుంటుంది. అక్కడ ఎండలు తక్కువ ఉంటాయా ఏంటి? కూల్ గా ఉంటది కాబట్టి. కూల్ గా ఉంటుంది. సో మీరైతే కేరళకి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళారు ఎప్పుడైనా మీ పిల్లల్ని? తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నైస్. అమ్మ మీరేమంటారు? జయకమల్ వాళ్ళ అమ్మగారు. స్కూల్ డేస్ టైంతో వాళ్ళు చదువుకోవడంతోనే టైం సరిపోతుంది. ఈ హాలిడేస్ లో కొంచెం వాళ్ళకి సరదాగా తిప్పడానికి బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మిగతా అంతా చదువుకే సరిపోతుంది కాబట్టి పుస్తకాలని ప్యాక్ చేసి అటక మీద పెట్టేసి సరదాగా బయటికి వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎక్కడికి ప్రిఫర్ చేస్తారండి? పిల్లలు ఇష్టమే అండి. నీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి నాన్న? హైదరాబాద్. చాలా ఇష్టం అనమాట. ఏంటి బాగా ఇష్టం హైదరాబాద్ లో నీకు? మ్యూజియం, మళ్ళీ ప్లానటోరియం. మ్యూజియం, ప్లానటోరియం చూసావా? వెరీ గుడ్. సత్యసాయి వాళ్ళ అమ్మగారు. క్రికెట్స్ అలాంటివి చాలా ఇష్టం అండి. క్రికెట్ అంటే తనకి ఇష్టమైన ప్లేస్ లో చూడడానికి ఎక్కడైనా అవకాశం వచ్చితే వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మనకి అందుబాటులో దగ్గర ఉన్న ప్లేస్ లో ఎక్కడైనా మ్యాచ్ జరిగితే వెళ్ళాలనుకుంటున్నాడు తను. సో తనకి బాగా ఇష్టం కాబట్టి మీకు బాగా ఇష్టం. తనకి ఇష్టమైంది మనం చేయాలి. లిఖిత వాళ్ళ అమ్మగారు. ఇయర్ అంతా ఎడ్యుకేషన్ తో సరిపోతుంది కాబట్టి వాటర్ వరల్డ్, వండర్లా. మా అమ్మాయి అయితే బెంగళూరు IPL మ్యాచ్ జరుగుతుంది కదా సార్, IPL మ్యాచ్ ఒకటన్నా చూద్దామని అడుగుతుంది. అంటే వండర్లా, IPL మ్యాచ్ రెండు కవర్ చేసినట్టు ఉంటుందని అక్కడికి వెళ్దాం ఓ అనుకుంటున్నాను. మంచి యాక్టివిటీస్ ఉన్న ప్లేస్ అనమాట. ఓకే. మా మీరు స్పందన వాళ్ళ అమ్మగారు. సమ్మర్ క్యాంప్స్ లో యోగా, మెడిటేషన్ అవన్నీ నేర్పించే క్యాంప్స్ కిను మళ్ళీ తనకి ఇష్టం డాన్స్ ప్రాక్టీస్ అవి చేయిస్తాను. ఓ సో తనకి డాన్స్ బాగా ఇష్టం కాబట్టి మిగతా అప్పుడు చదువుతో సరిపోతుంది కాబట్టి సమ్మర్ లో టైం ఉంటుంది. వెరీ నైస్ అండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్. ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే రౌండ్ రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 80 points, అండ్ ద లాస్ట్ క్వశ్చన్ కి 100 points. Chalo, all of you on the toes, your fingers on the buzzers. The first question on Run Rajaran for 20 points. Here comes. 2017 సంవత్సరానికి గాను మన కేంద్ర ప్రభుత్వం ఏ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించింది? ఫాస్టెస్ట్ బజర్ దేవి. బాహుబలి. న్యూస్ ఫాలో అవుతావా? అప్పుడప్పుడు చూస్తాను సార్. అప్పుడప్పుడు చూస్తావు. సినిమాలు చూస్తావా? ఎప్పుడెప్పుడు చూస్తావు? ఎప్పుడైనా ఖాళీ సమయంలో. ఖాళీ దొరుకుతుంది అసలు నీకు? సండేస్ అలా. దేవి, 2015 సంవత్సరానికి ఉత్తమ చిత్రం బాహుబలి is the right answer and 20 points to you. Here comes the next question for 40 points. పురాణాల ప్రకారం బ్రహ్మ సరస్వతి ఉండే లోకం పేరేంటి? బజబాయ్ సచిసాయి, your answer. బ్రహ్మలోకం. బ్రహ్మ ఉండేది బ్రహ్మలోకం, విష్ణు ఉండేది విష్ణులోకం, నేనుండేది నా లోకం. బ్రహ్మలోకం కరెక్టే, బట్ దాని పేరు బ్రహ్మలోకం కాదు. దాని పేరు నీ పేరులోనే ఉంది. బ్రహ్మలోకం ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. ఆ లోకం పేరు బ్రహ్మలోకం కాదు, అది కలోకియల్ గా చెప్పేది, బట్ దాని అసలు పేరు ఎవరైనా చెప్పగలరా మదర్? స్వర్గలోకం. స్వర్గలోకం ఇంద్రుడిదండి, అది ఆయన సంస్థ. సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతి ఉండేది సత్యలోకం. విష్ణుమూర్తి ఉండేది వైకుంఠం. శివుడు ఉండేది కైలాసం. ఓకే, సో మైనస్ 20. సో సత్యసాయి for the 60 points question. పెన్సిలిన్ ను కనుగొన్నది ఎవరు? ఫాస్టెస్ట్ ఇస్ లిఖిత, your answer. అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పక్కా? సార్.
కాన్ఫిడెంట్? ఎస్ సార్. బాగా కాన్ఫిడెంట్? ఎస్ సార్. చాలా చాలా కాన్ఫిడెంట్? ఎస్ సార్. అయితే చాలా చాలా కరెక్ట్ ఆన్సర్ అండ్ 60 పాయింట్స్ టు యు. ఏ సంవత్సరంలో కనుగొన్నారో తెలుసా నీకు? 1928. వరల్డ్ వార్ 2 ఇప్పుడు కనుగొన్నాను. వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత కనుగొన్నారు 1928 లో. అండ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కి మెడిసిన్ కి గాను నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఎస్ ఎస్ సార్. మీ అందరి కోసం హియర్ కమ్స్ ద ఫోర్త్ క్వశ్చన్ ఫర్ 80 పాయింట్స్. గంజాం, గోపాల్పూర్, ఖుర్దా రోడ్ ఏ రాష్ట్రం? మళ్ళీ బజర్ ప్రెస్ చేశాడు సత్యసాయి. కనుక ఈ ఆన్సర్ చెప్పేస్తే మిగతా ముగ్గురికి అవకాశం ఉండదు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. ఆన్సర్ ప్లీజ్. ఒడిస్సా. షూరా? పక్కనా వెళ్ళావు ఎప్పుడైనా ఒడిశాకి? సార్ మరి ఎలా? రైల్వే జోన్స్ లో కుర్దా, ఈస్ట్ కోస్ట్ రైల్వే కదా సార్, భువనేశ్వర్ సెంటర్, అందులో కుర్దా ఒక డివిజన్ సార్. దాని అండర్ కొన్ని స్టేషన్స్ ఉన్నాయి సార్. ఓకే, అలా సార్. బాగా ట్రైన్లో తిరుగుతుంటావు ఏంటి నువ్వు? అన్నీ బాగా చెప్పావు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఇంకా బాగుండేది. ఒడిస్సా అన్నావు, చాలా బాగుంది కదా సార్. రైట్ ఆన్సర్. 80 పాయింట్స్ యు. గంజాం అండ్ గోపాల్పూర్ బీచెస్ కూడా చాలా ఫేమస్. సో మొత్తానికి ఈ దెబ్బకి 165 తో సూపర్ లీడ్ లోకి వచ్చేసావు. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ మన దగ్గర ఉంది. వెల్, ఈ క్వశ్చన్ కి దేవి నువ్వు ఆన్సర్ చెప్తే 130 పాయింట్స్ అవుతుంది, బట్ ఛాంపియన్ అవ్వలేవు. జయకమల్ అండ్ స్పందన మీ ఇద్దరు చెప్తే 110కి వస్తారు, మంచి స్కోర్కి వచ్చిన వాళ్ళు అవుతారు. లిఖిత నీకు ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది, అండ్ సత్యసాయి నీకు ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంది. లిఖిత ఈ క్వశ్చన్ కి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 225 తో నువ్వు ఛాంపియన్ అవుతావు, అండ్ సత్యసాయి నువ్వు చెప్తే 265 తో సూపర్ డూపర్ లీగ్ తో ఛాంపియన్ అవుతావు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి పంపించి అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ఛాంపియన్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీకోసం. స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించి లాల్ బాల్ పాల్ లో లాల్ అంటే ఎవరు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది జై కమల్. యువర్ ఆన్సర్ ప్లీజ్. లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి. కమల్ సేస్ లాల్ బహదూర్ శాస్త్రి. దేవి నువ్వేమనుకుంటున్నావు? లాల్ బహదూర్ శాస్త్రి కరెక్ట్. సత్య నువ్వేమనుకుంటున్నావు? ఐ థింక్ లాల్ బహదూర్. లిఖిత? లాల్ బహదూర్. స్పందన? లాల్ బహదూర్. అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటున్నారు. వెరీ నైస్, బట్ దట్స్ రాంగ్ ఆన్సర్. లాలా లజపత్ రాయ్. బెంగాల్. ఇప్పుడు గుర్తొచ్చింది. పంజాబ్. జయకమల్ నొక్కి తప్పు చెప్పాడు. -50. సో లాల్ బహదూర్ శాస్త్రి కాదు, లాలా లజ్పత్ రాయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 165 పాయింట్స్ తో రాజమహేంద్రవరం నుంచి వచ్చిన సత్య సాయి. సో మొత్తానికి మీ ప్రయత్నం మీరు చాలా బాగా చేశారు. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో మొత్తానికి ఇట్స్ టైమ్ నౌ టు కాల్ అపాన్ ది ఛాంపియన్. సో లెట్స్ కాల్ అపాన్ సత్యసాయి అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. Yay, Rockstar champion! Shabash. Thank you. ఎలా అనిపించిందమ్మా? చాలా సంతోషం అనిపించింది. మీరు అనుకున్నారు తను గెలుస్తారని? అనుకున్నానండి. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంటి దగ్గర చెప్తుంటే దాన్ని బట్టి అనుకున్నామండి. వెరీ వెల్ ప్లేడ్ నాన్న. థ్యాంక్ యూ సార్. నువ్వు అనుకున్నావు గెలుస్తావని? నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఛాంపియన్ సత్యసాయికి ఈటీవీ నుంచి ₹5,000 క్యాష్ ప్రైజ్. సో సత్యసాయి చాలా ఫాస్ట్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్లు చెప్పేసి వాళ్ళు ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతే కాన్ఫిడెన్స్ తో ఆడేస్తావా? ఏమిటది? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. బాగా ప్రిపేర్ చేస్తారమ్మా? ప్రిపేర్ రావాలి, గెలిచేయాలి. ఏం గెలుస్తావు? ట్రాఫీ అండ్ అక్షరాల ₹1,00,000. So friends,
ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి చాలా ఫాస్ట్ గా ఆడుతూ బజర్ నొక్కేస్తూ పాయింట్లు కొట్టేస్తూ అందరికన్నా ముందరే ఉంటూ చివరికి కూడా ముందరే ఉండిపోయి ఛాంపియన్ అయిపోయాడు మన సత్యసాయి ఫ్రమ్ రాజమహేంద్రవరం. మరి ఇలాంటి మరొక చక్కటి ఫిట్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.